ఉమ్మడి కృష్ణా జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల స్వరూపం గురించి ఎంత చెప్పినా తక్కువే. లోపల పట్టుమని 10 మంది మసల్లేరు, బయటకు వస్తే నీడ లేదు, దాహమేస్తే నీళ్లు లేవు, కాళ్లు లాగితే కుర్చీలు లేవు, చెమట కంపులో చెత్తా చెదారంలో పెచ్చులూడి వెక్కిరిస్తున్న పాత భవనాల్లో కోట్ల ఆదాయం సర్కార్ చేతుల్లోకి వెళ్తుంటుంది. కానీ వాటిని బాగు చేయడానికి ఏ సర్కార్కు చేతులు రావు. 100 ఏళ్ల నుంచి ఇప్పటికీ మారని సర్కారు కార్యాలయ వాతావరణం ఏదైనా ఉంది అంటే అది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒకటే. ఇరుకు గల్లీల్లో, పాడుబడ్డ భవనాల్లో, అరకొర సౌకర్యాల నడుమ వందల వేల కోట్ల బిజినెస్ చేస్తుంటాయి. వచ్చే ఆదాయానికి అందులో ఉండే వసతులకు అస్సలు సింక్ అవదు. ఉచిత సేవ చేసే ఆఫీసులు కూడా ఓ మాదిరిగా కళగా ఉంటాయి. చలానాల ధనంతో సర్కారుకు ఇంధనాన్ని నింపే ప్రధాన విభాగం మాత్రం ఇలా దయ్యాల కొంపల్లో నడుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 26 రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. 100 కోట్ల ఆదాయం వస్తుంటుంది. విజయవాడ సిటీ విషయానికొస్తే పటమట ఎస్ఆర్ఓలో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అలాంటి ఆఫీస్ ఎంత దరిద్రంగా ఉందో ఒక్కసారి చూసి తరించండి. కళానగర్లో ఉన్న ఈ కార్యాలయం కొన్ని దశాబ్దాలుగా ఇలాగే కునారిల్లుతోంది. ఆఫీస్ మార్చాలని ప్రతిపాదనలు వచ్చినా ఆచరణలోకి రాలేదు. అద్దె ఇంటికి మారాలని చూశారు, అది పెండింగ్ లోనే ఉంది. 6 బయట రేకుల కింద 4 కుర్చీలుంటాయి. ఒక ఫ్యాన్ దడదడమని తిరుగుతూ ఉంటుంది. అంతే, అంతకు మించి ఏ సౌకర్యమూ ఉండదు. ఇవిగో ఇవే టాయిలెట్స్. వాంతొచ్చేలా ఉంది కదా. ఇవి శుభ్రం చేసి కొన్ని దశాబ్దాలవుతోంది. పార్కింగ్ ఫెసిలిటీ లేదు. పెరుగుతున్న క్రయ విక్రయాలకు అనుగుణంగా ఆఫీస్ స్పేస్ పెంచాలన్న స్పృహ ఏ సర్కారుకు లేదు. ఇదిగో ఇది గుడివాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. ఈ బిల్డింగ్ ఎప్పటిదో తెలుసా? 1909 నాటిది. అంటే నిండా 116 ఏళ్లు. లోపల ఆఫీసు సౌందర్యం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. పెచ్చులుడిన స్లాబ్, ప్యాచులు వేసిన ఫ్యాన్లు, రూఫ్ కోలకుండా యాంగర్లు, గజ్జి కుక్కల్లాంటి గోడలు, పురాతన కాలం నాటి రాతలు, లోపలంతా గతుకుల దారి, చెట్ల కింద ఎదురుచూపులు. ఆఫీస్లో నలుగురు నిలబడ్డానికి లేదు. ఎవ్వరొచ్చినా 6 బయటే. ముందంతా కావలసినంత స్పేస్ ఉంది, కానీ వాడుకోవడానికి లేదు. తలుచుకుంటే పార్కింగ్ ఓ పక్క, వాష్రూమ్స్ ఇంకో పక్క, క్యాంటీన్, మరుగుదొడ్లు, వికలాంగులకు ర్యాంప్, వృద్ధులకు వీల్ చైర్, ఇలా అన్ని సౌకర్యాలు కల్పించేంత జాగా ఉంది. కానీ ఏ సర్కారు ఆ దిశగా చొరవ తీసుకోదు. జనం నుంచి డబ్బులు తీసుకుంటారు, కానీ జనానికి కనీస గౌరవం ఇవ్వరు. ఆర్థికంగా ఉన్న వారెవ్వరైనా వస్తే కార్లలోనే కూర్చుని తమ వంతొచ్చినప్పుడు లోపలికి వెళ్లి పని చేసుకుని వస్తారు. బీదాబిక్కి మాత్రం ఇలా బయట నిలబడతారు. ఇక ఇదేమో నందిగామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. కక్షిదారులతో నిత్యం కిటకిటలాడే ఈ ఆఫీసు సిబ్బందికే సరిపోదు. ఇక వచ్చిన జనం ఎవరి నెత్తిమీద కూర్చోవాలి? నిలబడి అలసి సొలసి కోలబడిపోవాలి. రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు నిలువు కాళ్ల మీద ఉండాలి. కూర్చుందామన్నా దిక్కు దివాణం లేదు. మరుగుదొడ్లు లేక పాప భీతితో మంచినీళ్లు కూడా తాగలేకపోతున్నారు. జగ్గయ్యపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం చక్కదనాన్ని ఒకసారి చూడండి. తాతల కాలం నాటి భవనం, రేకుల షెడ్డు, గొడ్ల చావిడి కంటే అధ్వాన్నం. దూరం నుంచి చూస్తే ప్రభుత్వ పశు వైద్యశాల మాదిరిగా కనిపిస్తుంది. సర్కారుకు అక్షయపాత్ర లాంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇదంటే నమ్మశక్యం కాదు. వర్షం వస్తే తాళాలేసుకుని వెళ్లాల్సిందే. ఈ రద్దీ తగ్గట్టుగా సౌకర్యాలు గాని, నీడనిచ్చే పరిస్థితి గాని, మంచినీళ్ళ సౌకర్యం గాని, కుర్చీలు గాని ఎలాంటి పరిస్థితులు లేవు. ఇక కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఇది కూడా ఇండిపెండెన్స్ రాకముందు కట్టిందే. 2 కొండలు, 3 మెట్లు, 4 చెట్లు తప్ప ఇక్కడేముండవు. ఇలా ఉందేంటి అని ఎవ్వరూ అడగరు. అడిగినా పైసార్లు పట్టించుకోరు. దీన్నుంచి ఆదాయం కావాలి, కానీ దీని ఆలనా పాలన ఎవడికి కావాలి? సర్కారును నడిపే ఇరుసులా, పరిగెత్తించే ఇంధనంలా ఉండే ఒక ఇంపార్టెంట్ శాఖ ఇలా వెలవెలపోవడం ఏ సర్కారుకు మంచిది కాదు. జనం గోస పుచ్చుకుంటూ జనం నుంచి డబ్బులు గుంజడం ఏమాత్రం నైతికం కాదు. ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచించాలి. ఇన్ని కోట్ల ఆదాయం జనరేట్ చేసే ఆఫీస్ కార్పొరేట్ తరహాలో ఉంటే వచ్చే నష్టమేంటి? జనానికి ఆ మాత్రం సేవ చేస్తే తప్పేంటి? ఏటా 1000 కోట్ల రెవెన్యూ వస్తుంది, అయినా సొంత గూడు లేదు. రోజు ఆఫీస్ కిక్కిరిసిపోతుంది. కూర్చోడానికి ప్లేస్ ఉండదు, పార్కింగ్ ఉండదు, క్యాంటీన్ కనిపించదు, ఫ్యాన్ తిరగదు, వాష్రూమ్ ఉండదు. ఇది వైజాగ్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దుస్థితి. బయట పల్లకీ మోత, ఇంట్లో ఈగల మోతలా తయారైంది. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనలో దూసుకుపోతోందని తాజా సర్వే నివేదికలు బయటపెట్టాయి. ఈ దిశగా ఎక్కువ ఆర్థిక లావాదేవీలు రియల్ ఎస్టేట్ బిజినెస్తో ముడిపడి ఉన్నాయి. సర్కార్కు రిజిస్ట్రేషన్ల రూపంలో 1000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 1000 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగం నుంచే ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఈ స్థాయిలో రెవెన్యూ వస్తున్నప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బందెల దొడ్ల కంటే అధ్వాన్నంగా ఉన్నాయి. స్లాట్ కోసం చెట్ల కింద వెయిట్ చేయాలి. సిమెంట్ బెంచీల మీద గంటల కొద్దీ కూర్చుని ఎదురు చూడాలి. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 1 డీఐజీ, 3 జిల్లా రిజిస్ట్రార్, 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎంత లేదన్నా రోజుకు 80 నుంచి 100 రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటాయి.
ఇంత బిజీగా ఉండే ఆఫీసు ఎంత నరకప్రాయంగా ఉంటుందో ఒకసారి చూడండి. అసలు ఇక్కడ పనిచేసే వాళ్ళకే సౌకర్యాలు లేవు, ఇక జనానికి ఎలా ఇస్తారు? ఇంతకు గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తోందా లేదా అని జనం ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి మరి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుందో లేదో నాకైతే తెలియదు. అసలు చాలా దౌర్భాగ్యం అనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే. విశాఖ జిల్లా గాజువాక, భీమిలి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, కోట ఊరట్ల, సబ్బవరం, చోడవరం, అల్లూరు జిల్లాలో రంపచోడవరం, పాడేరు ఎస్ఆర్ఓలకు మాత్రమే సొంత ఆఫీసులున్నాయి. మిగిలినవన్నీ అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య నెట్టుకొస్తున్నారు. విశాఖలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా గత ఏడాది 833 కోట్ల రూపాయలు రాగా, అనకాపల్లి జిల్లాలోని 10 ఎస్ఆర్ఓల నుంచి 209 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది టార్గెట్ 1900 కోట్లు. అయితే జూలై మొదటి వారానికి సుమారు 500 కోట్లు ఖజానాకు జమైంది. ఈ స్థాయిలో ఇన్కమ్ వస్తున్నా ఆఫీసుల్లో కనీస సౌకర్యాలు లేవు. 2 అంతస్తులున్న ఎస్ఆర్ఓలో అయితే దివ్యాంగులు, వృద్ధులు మెట్లెక్కలేక అవస్థలు పడాల్సిందే. స్టేట్ మొత్తం ఇదే పరిస్థితి. ఆదాయం ఇచ్చే వ్యవస్థలో ఇంత అవస్థ ఉంటే ఎలా అని జనం ప్రశ్నిస్తున్నారు. కనీసం వాష్రూమ్ లేకపోవడం అనాగరికం అంటున్నారు. గవర్నమెంట్లో ఆ దిశగా ఫోకస్ చేయాలని కోరుతున్నారు. రిజిస్టర్ ఆఫీసులన్నీ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఆధునీకరణ అనేది ఇంతవరకు జరగలేదు. వసతులు లేవు. వచ్చే కస్టమర్లకు ఎవరికి కూడా మంచినీరు సౌకర్యం కానీ లేదంటే టాయిలెట్స్కి వెళ్ళాలని కూడా ఎటువంటి లేడీస్ ఉన్నారంటే లేడీస్ ఉదయం వస్తే సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ అవ్వలేని పరిస్థితి. ఆ టైంలో మహిళలందరూ కూడా ఎక్కడికి వాష్రూమ్కి వెళ్ళాలని కూడా లేనటువంటి పరిస్థితులు. అవన్నీ కూడా మరి బాగు చేస్తే, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెయిటింగ్ హాల్స్ ఉన్నప్పటికీ చాలా చోట్ల కనీసం నిలబడడానికి కూడా చోటు లేని పరిస్థితి. లక్షల రూపాయల ఆస్తిపాస్తుల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వాళ్లకు మినిమం ఫెసిలిటీస్ కల్పించాలన్న బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు జనం. కారు తీసుకొస్తే ఎక్కడ పెట్టాలి? కనీసం బైక్ కూడా పార్క్ చేసే పరిస్థితి లేదు. మినిమం రెస్పెక్ట్ లేకపోవడం దారుణం అంటున్నారు సామాన్య ప్రజలు. కారు వేసుకొచ్చామనుకోండి, ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు సార్. మరి మన పోలీస్ బ్యారెక్స్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఎక్కడో పెట్టి రావాలంటే అక్కడ కూడా పార్కింగ్ ప్రాబ్లం. మెయిన్ పార్కింగ్ మాత్రం కంట్రోల్ చేయాలి సార్. ఇక్కడ అది చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అవుతుంది. వెయిటింగ్ హాల్ అని ఒకటి ఉంటుంది. జనరల్ కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది. చేపల మార్కెట్ని తలపిస్తుంది. అందులో ఏసీ సంగతి దేవుడెరుగు. కనీసం ఫ్యాన్ కూడా లేదు. ఫిజికల్ డాక్యుమెంట్లకు బీరువాలు లేక చెదలు పడుతున్నాయి. మోడల్ ఆఫీసులు అనుకున్నారు, అవి అడుగు కూడా ముందుకు పడలేదు. ఎంత ఆదాయం వచ్చే ఆఫీసులు ఎంత హైఫైగా ఉండాలి? చూడండి ఎంత దీనావస్థలో కునారిల్లుతున్నాయో. వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే కనీసం ఫ్యాన్ ఉండట్లేదనో, కూర్చోడానికి కుర్చీ ఉండట్లేదనో, అలాగే ఆఫీసులు కూడా చాలా చిన్నగా ఉండటం వల్ల నించోటానికి కూడా ప్లేసులు లేని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మన జిల్లాలో ఉన్నాయండి. సహజంగా రిజిస్ట్రేషన్ లావాదేవీల కోసం మధ్యతరగతి, ఆపై వర్గాలు ఎక్కువగా వస్తుంటారు. గతంలో మోడల్ ఆఫీసుల పేరుతో ప్రభుత్వం ఓ ప్రయత్నం చేసింది. కొన్నింటిని మోడిఫై చేసినప్పటికీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సొమ్ము ఒకరిది, సోకెవరిది అని జనం నిలదీస్తున్నారు.